పాన్ ఇండియా ఇమేజ్ హీరోల రేంజ్ పెంచింది, కానీ హీరోయిన్ల కెరియర్ ను రిస్క్ లో పడేసింది. రీజనల్ సినిమాలు చేసినంత కాలం ఇక్కడ క్వీన్స్ లాగా వెళ్ళిన హీరోయిన్స్ అంతా పాన్ ఇండియా బాట పట్టాకనే దెబ్బతిన్నారు. అటు సౌత్ ని ఇటు నార్త్ ని బ్యాలెన్స్ చేయలేక తడబడుతున్నారు. పూజా హెగ్డే తెలుగులో సినిమాలు చేసినంత కాలం హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. బీస్ట్, రాధేశ్యామ్ అంటూ ఎప్పుడైతే పాన్ ఇండియా బాట పట్టిందో అప్పటి నుంచి హిట్ కూడా లేకుండా పోయింది. పోనీ బాలీవుడ్ లో ఏమన్నా వర్కౌట్ అవుతుందా అంటే అక్కడ కూడా నిల్. టాలీవుడ్ ని శాసించిన జేజమ్మ అనుష్క పరిస్థితి కూడా అంతే. బాహుబలి ఇచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ తో కొన్ని సినిమాలు చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. చివరికి లాస్ట్ ఇయర్ వచ్చిన ఘాటీ కూడా డిజాస్టర్ అయింది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మొదలు పెట్టినా చివరకు తెలుగుకే పరిమితం చేయడంతో ఓకే అనిపించుకుంది. అటు సమంత కూడా పాన్ ఇండియా అంటూ పరుగులు పెట్టి సక్సెస్ కాక మళ్ళీ రీజనల్ సినిమా మా ఇంటి బంగారంతోనే హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది. తమన్నా అయితే ఏకంగా హీరోయిన్ వద్దు, స్పెషల్ సాంగ్స్ ఏ ముద్దు అంటుంది. ఈ పాన్ ఇండియా రేస్ లో రష్మిక మాత్రమే లీడ్ లో ఉంది. మిగతా హీరోయిన్స్ అంతా వెనకబడిపోయారు. పాన్ ఇండియా ఇమేజ్ హీరోయిన్లకు ప్లస్సా మైనసా? కమెంట్ చేసేయండి.